తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు. 17/9/2024 మంగళవారం రోజు మనకైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. రైతు భరోసా పథకం ఏదైతే 2024 కింద మనకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అమల్లోకి తీసుకొచ్చిన పథకం ఉందో, ఈ రోజు నుంచి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైనా ఉంటున్నారో మీరందరికైతే ఒక శుభవార్త అనమాట. ఈ రోజు నుంచి డబ్బులు అనేవి అయితే ప్రతి ఒక్కరికైతే జమ చేయడం అయితే జరిగింది. ప్రభుత్వం కూడా దానిపైన స్వచ్ఛత అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈరోజు ఈ జిల్లాల వారికి అయితే 100% డబ్బులు అయితే పడుతున్నట్టు మీ అందరికైతే ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందనమాట. ఈ రోజు నుంచి మొదటి విడత అయితే ప్రారంభమైందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రోజు నుంచి ఎవరెవరికి డబ్బులు పడబోతున్నాయి, ఏ జిల్లాల వారికి పడుతున్నాయి, ఏ ఊరు వాళ్ళకి పడుతున్నాయని చెప్పి కూడా నేనైతే ఈ వీడియోలో స్పష్టంగా మీకు చూపించబోతున్నాను. మన ఊరికి సంబంధించి అంటే ఈ జిల్లాలో ఈ ఊరు వాళ్ళకైతే అమౌంట్ పడుతుందని చెప్పి PDF ఫైల్స్ కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. వాటితో సహా మొత్తం నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీది ఏ ఊరు, ఏ జిల్లా, అలానే మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉందని చెప్పేసి ఒక కామెంట్ చేసి ఆ కామెంట్ పైన ఒక లైక్ సింబల్ ఉంటుందన్నమాట. అందరైతే ఆ లైక్ని అయితే కొట్టేయండి. అప్పుడు మీకు అందరికీ అమౌంట్ విషయంలో ఎప్పుడు అమౌంట్ అయితే పడతాయని చెప్పేసి, మీ జిల్లాల వరకు ఎప్పుడు పడుతున్నాయని చెప్పేసి చెప్తానమాట. రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన అయితే చేశారు. అయితే ఈసారి పంట వేసిన రైతులకైతే రైతు భరోసా పథకం కింద ఏవైతే ఎకరానికి 15,000 చొప్పున డబ్బులు ఉన్నాయో అవన్నీ అయితే అందజేస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు అయితే మనకైతే స్వచ్ఛత ఇచ్చారనమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, ఆల్రెడీ మేమైతే ఏవైతే 6 గవర్నమెంట్ ఇక్కడ 6 పథకాలు అయితే అమల్లోకి తీసుకొస్తామని చెప్పామో అందులో భాగంగా వచ్చేసి దాదాపుగా ప్రతి ఒక్క పథకం అయితే అమల్లోకి చేశాం. మొన్ననే మీరు చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ కూడా 2 లక్షల వరకు అయితే మేము చేయడం అయితే జరిగింది. అలానే ఇప్పుడు మిగిలిపోయినది ఒకటే పథకం, అది ఏంటిదంటే రైతు భరోసా. ఈ రైతు భరోసా కూడా మీ అందరికైతే అమల్లోకి అయితే తీసుకొస్తున్నాం అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారి మంత్రి మనకైతే చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే రైతు భరోసా పథకం కింద మనకి ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామన్న గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్, మనకు ఒక స్వచ్ఛత కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఏమని వాళ్ళు చెప్తున్నారంటే, ఇక్కడ ఎకరానికి 7,500 చొప్పున, మీరు ఇక్కడ చూడండి, ఎకరానికి 7,500 చొప్పున 2 విడతలు కలిపి ఏడాదికి వచ్చేసి మనకైతే 15,000 అయితే అందిస్తామని చెప్పేసి మనకైతే చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ 2 సీజన్లు కలిపి మనకైతే ఎకరానికి 15,000 చొప్పున ప్రతి ఒక్కరికి అయితే అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలానే దానిపైన మీకు ఇంకో స్వచ్ఛత కూడా ఇచ్చారు. ఏమని ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే మాత్రం ఎకరానికి 15,000 చొప్పున అందజేస్తాం. అంతే మొత్తం అమౌంట్ని కౌలు రైతులకి, అలానే రైతు కూలీలకు వచ్చేసి 12,000 చొప్పున అయితే మేమైతే అందజేస్తామని చెప్పి చెప్తున్నారనమాట. అమౌంట్ విషయంలో మీ అందరికీ చెప్పేది ఏంటిదంటే, నేను ఒకటే, అమౌంట్ కనుక మీకు కనుక రావాలనుకుంటే మాత్రం అమౌంట్లో వాళ్ళకి ఏమని చెప్తున్నారంటే, మనకి ఇంకొక స్వచ్ఛత కూడా ఇచ్చారనమాట. ఇక్కడ కేవలం వచ్చేసి సాగు చేసే భూములకే మేమైతే ఇస్తాం, మిగతా వారికి అయితే ఇవ్వం. మొత్తం వచ్చేసి 10 ఎకరాల లోపు వారికి ప్రస్తుతానికి అయితే అందజేస్తున్నాం. రిమైనింగ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వచ్చేసి మనకి అక్టోబర్ వారంలో పడతాయని చెప్పేసి, అక్టోబర్ మొదటి వారంలో పడతాయన్నమాట. ముందుగా వచ్చేసి కేవలం 10 ఎకరాల లోపు వారికి ఈ సెప్టెంబర్ నెలలో పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ, IAS కానీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం వారికైతే అమౌంట్ అయితే ఇక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, IAS కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి మాత్రం అమౌంట్ అయితే అందజేయట్లేదని చెప్పి చెప్తున్నారనమాట. మీకు కనుక అమౌంట్ రావాలంటే మాత్రం తప్పకుండా మీరైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉండాలి, అంటే సాగు చేసే భూమి అయి ఉండాలి. ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు IAS లాంటి ఉద్యోగాలు కలిగి ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. మీకు చెప్పాను కదా, ఒకటే ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, మీకు అమౌంట్ రావాలంటే మీరు భూమిని అయితే సాగు చేయాలి. సాగు చేయకుండా బీడు ఉన్న భూములకైతే అమౌంట్ అయితే ఇవ్వము అని చెప్తున్నారు. 2 సీజన్లు కలిపి మీకు 15,000 ఇస్తున్నారనమాట. ఎకరానికి 15,000 ప్రతి ఒక్క రైతుకి అందజేస్తున్నారు. మీకు అమౌంట్ పడ్డ తర్వాత తప్పకుండా మీకు మెసేజ్ కూడా వస్తుంది. తెలంగాణ రైతు భరోసా పథకం 2024 అని చెప్పేసి ఒక మెసేజ్లో ఈ అకౌంట్లో ఎకరానికి 15,000 మీకు పడ్డాయి అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. ఆ అకౌంట్ నెంబర్ కూడా మీకు చూపిస్తారు. లాస్ట్ 5 అక్షరాలు మీరు చెక్ చేసుకున్న తర్వాత ఓకే అమౌంట్ వచ్చిందని చెప్పేసి మీరు స్పష్టంగా తెలుసుకోండి. అమౌంట్ క్లియర్ అయిన తర్వాత మీకు ఓకే అమౌంట్ వచ్చిందని చెప్పి ఒక కామెంట్ చేసినట్టయితే మిగతా వాళ్ళకు కూడా అయితే తెలుస్తుంది అనమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా అర్థమైనాయి అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.